వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇంటర్ కాలేజీల ఇష్టారాజ్యం, ఫిర్యాదులను పట్టించుకొని బోర్డు. రాష్ట్రంలో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. నీట్, ఐఐటి, ఎంసెట్ పేర్లతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అనుమతులు ఒకచోట తీసుకొని మరో చోట తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో కళాశాలల ఆగడాలపై ఇంటర్మీడియట్ బోర్డుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయినా అధికారులు 2 ఏళ్లుగా సరైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షోకాజ్ నోటీసులతో కాలం వెళ్లదీస్తున్న ఆఫీసర్లు పెనాల్టీలు విధించడంలో అలసత్వం వహిస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు తల్లిదండ్రులను మాయమాటలు చెబుతూ విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకుంటున్నాయి. ఆ తర్వాత ఐఐటి, నీట్, ఎంసెట్ ర్యాంకుల పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. సండే, పబ్లిక్ హాలిడేస్ ఉన్న రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కనీస వసతులు లేని కమర్షియల్ కాంప్లెక్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా అకాడమీల పేరుతో అనుమతి లేకుండా కళాశాలలను నిర్వహిస్తున్నారు. కళాశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కోచింగ్ ఓరియంటెడ్ తరగతులు నిర్వహిస్తూ ఇంటర్ సిలబస్ను డిసెంబర్లో ప్రారంభించి 2 నెలల్లో పూర్తి చేస్తున్నారు. ఆయా కాలేజీల నిర్వాహకంపై ఇంటర్మీడియట్ బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల తీరు వల్లే కార్పొరేట్ కాలేజీలు మరింతగా రెచ్చిపోతున్నాయని పేర్కొంటున్నాయి. అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్న ఇంటర్ కాలేజీల కార్యక్రమాలకు ఇంటర్ బోర్డు అధికారులు హాజరవుతుండడం వివాదాస్పదంగా మారుతున్నది. ఒకవైపు కాలేజీలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తూ మరోవైపు వాటి కార్యక్రమాలకు హాజరు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బోర్డు చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తుందని, నిబంధనల ఉల్లంఘించే కాలేజీలపై వెంటనే విచారణ జరిపి ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.